ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టిన ప్రతి జీవి కూడా ఇదంతా నా కర్మవశము, ఏనాడు చేసుకున్న పాపపుణ్యాలో ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉండటం సహజంగా జరుగుతూ ఉంటుంది మాయలు. అయితే కర్మ ఎవరికో చూడమంటారు మహర్షులు వారు. నాకు నేను అంటావు. ఆ నేను గనుక ఉంటే కర్మ అనేది ఉంటుంది. లేని నేనుకి కర్మేమిటి, జన్మేమిటి? అంతేకాదు, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు, దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. అంతా కూడా ప్రారంభ కర్మ ఎట్లా ఉంటుందో అదే జరుగుతుందని అనుకుంటున్నావు. అసలు ప్రారంధం అంటే ఏమిటో కాస్త పరిశీలిద్దాం. ముఖ్యంగా నాయన, ఈ కర్మలు అంటే యాక్టివిటీస్ 3 రకాలుగా ఉంటాయి, లేదా 3 విధాలుగా ఉంటాయి. ప్రారంధము, ఆగామి, సంచితము అని. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కర్మకు కర్త కర్తృత్వము ఉండి తీరుతుంది. ముఖ్యంగా కర్మ జడమైన దేహానికి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకే. నేనంటే ఈ దేహం అనుకుంటున్నావు కదా, మరి నువ్వు తెచ్చుకున్నటువంటి యొక్క వాసనలు, సంస్కారాలు, సుఖదుఖాలు మరి ఏ విధంగా అనుభవించాలి? నీకు దేహం కావాలి అనుభవించాలి అంటే. కనుక ఎప్పుడైతే ఈ దేహాత్మ బుద్ధిని దాన్ని తరిస్తే, అంటే దాన్ని ప్రశ్నిస్తే, అది లేకపోతే మరి అతడు మరి జ్ఞానియే కదా. ఈ దేహాత్మ బుద్ధి లేనప్పుడు బాగా ఆలోచించండి. కర్తృత్వము లేదు, కర్త లేడు కదా. అందుచేత స్వరూప జ్ఞానం ఎరిగినటువంటి జ్ఞానికి కర్మ ఉండదు. అతని అనుభవం అట్టిది కాకపోతే మరి అతడు జ్ఞానియే కాడు. కానీ అజ్ఞాని జ్ఞానిని అతని దేహసమంగా చూస్తాడు. దేహాత్మబుద్ధిలో ఉన్నటువంటి ఈ మాయా నేను కాసేపు అజ్ఞాని అందాం, జ్ఞానిని కూడా తనలాగే దేహం ఉందని భావిస్తాడు. జ్ఞాని అట్లా చెయ్యడు నాయన. ఇక్కడ ముఖ్యంగా జ్ఞాని ఏవేని క్రియలు ఆచరిస్తుంటే సూచిన అజ్ఞాని జ్ఞానికి కూడా ప్రారంధం బాధించుదా అని ప్రశ్నిస్తాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా సర్వకర్మలను దహించి వేసే అగ్నికి ఆ జ్ఞానాన్ని ఉన్నదంటారు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే దాని అర్థం స్వరూప జ్ఞానంతో కర్త లేకుండా పోయి, కర్మ లేకుండా పోయి మరి సహజ స్థితిలోనే ఉంటాడనే కదా శృతులు కూడా వర్ణిస్తున్నాయి. సర్వ అన్న మాటలకు మనం ఇక్కడ 2 అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే ప్రారంధంతో సహా అని, ప్రారంధం మినహా అని
అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా మనం గమనించాలి. మొదటి దాని ప్రకారం ఉదాహరణకి ఒక రాజుగారికి 3 భార్యలు ఉంటారు. రాజు చనిపోతే వారిలో ఇరువురికే వైధవ్యము, మూడవ వారికి కాకపోతుందా? అలాగే ప్రారుబ్ధం ఆగామి సంచితాలకు కూడా వర్తిస్తుంది నాయన. కత్తలేనప్పుడు అవి ఉండటానికి వీలు లేదని వారి వాదము. సరే, రెండవ దాని సంగతి చూద్దాం. అభ్యాసి తృప్తికై మాత్రమే, అంటే ప్రారంధాన్ని మాత్రం వదిలి మిగతా కర్మలన్నీ దహించబడుతుందన్నారు. తాను జన్మించిన ప్రయోజనం పూర్తి కావటానికి దేహం తన కర్మ తాను చేస్తూనే ఉంటుంది నాయన. ప్రారంధం అంటే అది. అయితే జ్ఞాని దృష్ట్యా ఆత్మ ఒక్కటే బహురూపాల్లో భాషిస్తూ కనిపిస్తూ ఉంటుంది. నిజానికి దానికి వేరుగా దేహం లేదు, కర్మ లేదు, కర్మ వల్ల బాధితం కావటం లేదు కదా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అందరి మనస్సులో ఒక ప్రశ్న తల ఎత్తుతూ ఉంటుంది. ఏమిటది? అంతా కర్మవశమే, ప్రారంధవశమే జరుగుతూ పోతూ ఉంటే మరి జీవుడికి ఆప్షను లేదా, స్వేచ్ఛ లేదా అనే ప్రశ్న కూడా మహర్షుల వారిని అడగటం జరిగింది. ఎందుకు లేదు? ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ, అహంకారము, ప్రారంధము ఈ 3 కలిసే ఉంటాయి నాయన. కాకపోతే ఈ స్వేచ్ఛ అనేటువంటి ఫ్రీ విల్ని జీవుడు ఉపయోగించడు. ఎంతసేపటికి తాన కర్మబద్ధుడని కర్మలు ఆచరిస్తూ పోతూ కర్మ ఫలితాలు అనుభవిస్తూ మంచి కానీ చెడు కానీ ఉంటాడే తప్ప విచారించడు, స్వేచ్ఛని ఉపయోగించడు. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు. కర్మలు ప్రతి ఒక్కరూ చేస్తారు. జ్ఞాని చేస్తాడు, అజ్ఞాని చేస్తాడు. కానీ కర్మ ఫలితాలు ఉన్నాయి చూశారు, అవి తీసుకోవాలా వద్దా అనేటటువంటి స్వేచ్ఛ ఈ జీవుడికి ఉన్నది. ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయానేని కూడా ఉన్నది. ఎప్పుడైతే ఈ కర్మ ఫలితాల జోలికి నీవు పోకుండా కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటావో మరి అహంకారం అదృశ్యమైపోతుందిగా, ఉన్న సత్యమే ప్రకాశిస్తుందిగా. ఇంకో రహస్యం కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. కర్మ ఫలితాలను ఇచ్చేది నేను. అంత మాత్రం చేత కర్మలు చెయ్యటం మాంతావేమో, కర్మలు చెయ్యవలసిందే నీవు. ఏ పని మీదైతే పిడికెడు ప్రారంధంతో ఈ మాయలోకి నీవు వచ్చావో ఆ కర్మలు నీకు ఇష్టమున్నా లేకుండా చేసి తీరుతావు. ఫలితం నీకు ఇవ్వాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను.
కర్మ ఫలితాల మీద నీకు అధికారం లేదు నాయన. కర్మలు ఆచరించేంతవరకే నీకు అధికారము. కారణం, నీవు తెచ్చుకున్న కర్మే నీవు చేస్తున్నావు. బుద్ధి కర్మానుసారని. నీకు బుద్ధి పుట్టడం కర్మలో ఉంటేనే పుడుతుంది. బుద్ధి పుట్టకపోవటం కూడా మరి అది కూడా కర్మే కదా. కర్మ అంటే చాలా మంచి మాట, చెడుగా తీసుకోబాకండి. జరగవలసింది, దీన్నే మనం డెస్టినీ అంటాం. ఏది జరగవలసిందో అది జరిగి తీరుతుంది, దాన్నెవరూ ఆపలేరు. ఈ విషయాన్నే మహర్షుల వారు ఇంకా స్పష్టం చేస్తూ, పరమేశ్వరుడు ఈ జీవులని వారి వారి కర్మానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. ఆడించడం అంటే ఏమిటి? కర్మకి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. నీవు ఎంత ప్రయత్నము చేసినా జరగకూడనిది అది జరగదు సుమా. కారణం, నీ ప్రార్థనలో అది లేదు. దీన్ని గ్రహించు. మరి అయితే ఏమీ చేయకపోతే మరి జరగాల్సింది జరుగుతుందా? తప్పకుండా. నీవు కర్తవి కాదు, అది జరిగి తీరుతుంది. నీవు ఒక పనిముట్టివి, నిన్ను తీసుకెళ్ళి ఆ పని చేయిస్తుంది నీ చేత. నీ ఇష్ట అయిష్టాలతోటి ఏ సంబంధము ఉండదు. ఈ రోజున మాయలో ఎందరో కర్మ ఫలితాలు అనుభవిస్తున్నారు. వాళ్ళందరూ కావాలని అనుభవిస్తున్నారా? ఇష్టం లేనివే ఎక్కువ ఉంటాయి కదా. ఇష్టమైనవి రాకపోవచ్చు, ఇష్టం లేనివే కర్మ ఫలితాలు ఉండవచ్చు. కనుక కర్మలు ఆచరించవలసిందే. మరి ఇందాక చెప్పినట్లు కర్తృత్వ రహిత కర్మలు, స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాతనే ఒక్క జీవన్ముక్తులే ఆ పని చెయ్యగలరు. అయినప్పటికీ కృష్ణ పరమాత్మ గీతలో ఫలాన్ని ఆశించకుండా కర్మలు చెయ్యి అని సూచించటంలో ఉద్దేశ్యము, నీవు కర్తవి కాదు, నీ కర్మ ఫలితాలు నేను ఇస్తాను. ఒక రకంగా తీసుకుంటే కర్మ నీది కానప్పుడు, ఫలితం నీది కానప్పుడు, నీవు చెయ్యనప్పుడు మరి ఇదంతా ఎవరిది? ఆ భగవంతుడిది. ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ ప్లేస్, నాట్ యువర్ విల్. నీవు ఒక సందర్భంలో నిస్సహాయ స్థితిలో ఆ భగవంతుడికి శరణాగతి పొందమన్నాడు. ఆ మాట కూడా చెప్పారుగా, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు. కనుక శరణాగతి అన్నారు. శరణాగతి అంటే ఏమిటి? ఇదిగో అహంకార రహితంగా, వ్యక్తిత్వ రహితంగా నీవు నిలిచి ఉండటమే. ఎవరికి శరణాగతి అవుతున్నావు? అదిగో ఆ గురువుకి, ఆ భగవంతుడికి, ఆ ఉच्चతర శక్తికి. ఎవరా శక్తి? అది నీ ఆత్మేను. అంటే నాకు నేనే శరణాగతి అవునని కూడా మహర్షులు వారు చెప్పటం జరిగింది. అంటే ఊరక ఉండు, కర్మ ఫలితాల వెంట వెళ్ళవద్దు. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను. అలా కనిపిస్తూ ఉంది. నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను నీవుగా, ఆత్మగా, జ్ఞానంగా నిలిచి ప్రకాశించటానికి ఇవన్నీ తోడ్పడతాయి. మంచిది. మౌనమే నీ సహజ స్థితి.